నీలాంటి మనిషితో కలిసి ఉండడం, నీ సహాయం తీసుకొని బ్రతకడం నా వల్ల కాదు. రాహుల్, ఏంట్రా ఇది? అభి మన కోసం ఎంతో కష్టపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకి చేదోడు వాదోడుగా నిలబడ్డానికి చూస్తోంది. అభి మంచి మనసుని అర్థం చేసుకోవడం మానేసి మోసం చేసింది, ద్రోహం చేసిందని లేనిపోని నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నావు. ఏంటండి ఇదంతా? వాడికిష్టం లేదని తెలిసాక కూడా ఎందుకు వాడి గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారు? ఎందుకు వాడికిష్టం లేని బ్రతుకులోనే ఉండమంటున్నారు? చూడు వేద, అపార్థాలు చేసుకుంటూ పోతే అన్ని చోట్ల అపశృతులే అని హెచ్చరిస్తున్నాను. అర్థం చేసుకుంటూ వెళితే అన్ని సందర్భాల్లోనూ మనకు అనువుగా ఉంటాయని వాడికి అర్థమయ్యేలా చెప్తున్నాను. నానా, మీరు ఎన్నైనా చెప్పండి, నాకు మాత్రం అభి ఉన్న ఇంట్లో ఉండాలనిపించట్లేదు. అరచేతిలో నిప్పులు పెట్టుకుని హాయిగా నవ్వమన్నట్టు ఇంట్లో ఇష్టం లేని మనుషుల్ని పెట్టుకుని ఇష్టం ఉన్నట్టు నటించమంటే ఎలా కుదురుతుంది మావయ్య గారు? పాపం రాహుల్ బాధని కాస్తైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అవును పెదనన్నా, అసలు అభి మనకి ఎంత ద్రోహం చేసిందో మర్చిపోయారా? అలాంటి అభితో కలిసి ఉండటం మాకు కూడా ఇష్టం లేదు. ఏదో ఆవిడ గారి మూలంగా ఈ ఇల్లు దొరికిందని ఆవిడ గారి ముఖం చూస్తూ బతకాల్సి వస్తుంది. ఇదంతా భరించాల్సి వస్తుంది. ఐరేంద్రి, ఇక నోరు మోస్తావా? మీ అందరికీ ఎవరికి విలువివ్వాలో, ఎవరిని వెలివేయాలో అర్థం కావడం లేదు. మనం రోడ్డున పడ్డప్పుడు ఎవరు మనకు సాయం చేశారు? దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరు మనకి నీడను కల్పించారు? ఏరు దాటగానే తెప్ప తగలేసే విధంగా మీరు ఈరోజు అభి గురించి తప్పుగా ఇలా మాట్లాడడం నాకు అసలు నచ్చడం లేదు. అది కాదు నాన్న, నాకిక్కడ ఉండడం ఇష్టం లేదు అంటున్నాను కదా. వేరే ఇంటికి వెళ్ళిపోదాం అంతే. ఓహో, సరేరా. నువ్వంత గట్టిగా నిర్ణయం తీసుకుంటే నా నిర్ణయం కూడా విను. వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు. నేను మాత్రం ఎక్కడికి వచ్చేది లేదు. అదేంటండి, మీకు మీ కొడుకు కన్నా కోడలు ఎక్కువైపోయిందా? కొడుకు కోడళ్ళు కాదు, ఇప్పుడు ఇదంతా కూడా నా కుటుంబమే. ఈ కుటుంబంలో ప్రతి ఒక్క మనిషి కూడా నా మనసుకు దగ్గరైన వాళ్లే. ఎవ్వరికీ నేను అన్యాయం చేయలేను. మీరంతా కూడా అభిని వెలివేస్తుంటే నేను చూస్తూ ఉండలేను. మీలా వెలివేసి నేను దూరంగా ఉండలేను. అది కాదు నాన్న. రే రాహుల్,